అందరికీ నమస్కారం. తెలుగులో మనం రోజూ వాడే పదాల్లో ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. ఏది అచ్చ తెలుగు పదం, ఏదే సంస్కృతం నుంచి అరువు తెచ్చుకున్న పదం. ఈ తేడాను సింపుల్గా ఎలా గుర్తుపట్టాలో ఈ రోజు తెలుసుకోబోతున్నాం. ఇంకా ఆలస్యమెందుకు, పదండి ఈ విశ్లేషణ మొదలు పెడదాం. సరే, ముందుగా ఈ చిన్న ప్రశ్న చూడండి. రాముడు, కొండ, ఈ రెండిటి మధ్య తేడా ఏంటి? కేవలం అర్థంలోనే కాదు, వాటి పుట్టుకలోనే అసలు తేడా ఉంది. ఈ తేడాను అర్థం చేసుకుంటేనే మనకు తెలుగు వ్యాకరణం, ముఖ్యంగా సంధులు చాలా తేలిగ్గా అర్థమవుతాయి. సో ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే, ఫస్ట్ అసలు ఈ పదాల మూలాలు మనకి ఎందుకు తెలియాలి, ఆ తర్వాత అచ్చ తెలుగు పదాలను, సంస్కృత పదాలను ఎలా గుర్తుపట్టాలి, దీనికి కొన్ని సింపుల్ ట్రిక్స్ చూద్దాం. మధ్యలో కొన్ని మినహాయింపులు, చిట్కాలు కూడా ఉంటాయి. ఇక చివరగా అన్నిటినీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. సిద్ధంగా ఉన్నారు కదా? సరే, ఇంక మనం మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు ఒక పదం అచ్చతెలుగా లేక సంస్కృతమా అని తెలుసుకోవడం అంత అవసరమా అనిపిస్తుంది కదా, కానీ చాలా అవసరం. ఎందుకంటారా? దాని కారణం ఏంటంటే, ఒక పదం ఎక్కడ్నుంచి వచ్చిందో మనకు తెలిస్తే గ్రామర్ రూల్స్, ముఖ్యంగా సంధులు చాలా ఈజీ అయిపోతాయి. ఏ పదాన్ని ఎలా విడదీయాలి, ఏ సంధిని ఎక్కడ వాడాలి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్లకైతే ఇది చాలా చాలా అవసరం. సరే, ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం. ఇప్పుడు మనం అచ్చ తెలుగు పదాలను ఎలా గుర్తుపట్టాలో చూద్దాం. రెడీగా ఉండండి. కొన్ని సింపుల్ ట్రిక్స్తో వీటిని ఈజీగా పట్టేయొచ్చు. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్, ద్విత్వాక్షరాలు. అంటే ఒక అక్షరం కింద అదే అక్షరం ఒత్తుగా రావడం. మీకొక పదంలో ఇలా ద్విత్వాక్షరం కనిపిస్తే చాలు, అది అచ్చ తెలుగు పదమని దాదాపు ఫిక్స్ అయిపోవచ్చు. చాలా స్ట్రాంగ్ క్లూ ఇది. ఉదాహరణకు ఇక్కడ చూడండి. అమ్మ, కొమ్మ, ముగ్గు, కయ్య. అమ్మలో మా కింద మా ఒత్తు, ముగ్గులో గా కింద గా ఒత్తు. చూశారు కదా? ఇవన్నీ పక్కా అచ్చ తెలుగు పదాలు. ఓకే, నెక్స్ట్ రూల్ ఏంటంటే అచ్చులు. ముఖ్యంగా ఏ, ఓ అని అచ్చులు. ఒక పదంలో ఈ రెండు అచ్చుల్లో ఏది కనిపించినా అది అచ్చ తెలుగు పదం అయ్యే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, యలుగు, ఎవరు లాంటి పదాలు, వీటిలో య ఉంది. అలాగే ఒక, ఒంటరి, వీటిలో ఓ ఉంది. ఇవన్నీ కూడా అచ్చ తెలుగు పదాలే. ఇవి కాకుండా ఇంకా కొన్ని చిన్న చిన్న గుర్తులు కూడా ఉన్నాయి. అవేంటంటే, పదంలో షా షా కాకుండా మామూలు సా ఉండటం, అరసున్న ఉండటం, అలాగే మన నంబర్స్ 1, 2, 3, నేను, నువ్వు, వారు లాంటి సర్వనామాలు, ఇంకా తినటం, పడుకోవటం, రాయడం లాంటి క్రియలు, ఇవన్నీ కూడా అచ్చు తెలుగు కిందకే వస్తాయి. సరే, ఇప్పటిదాకా అచ్చ తెలుగు పదాల గురించి చూసాం కదా. మరి సంస్కృతం నుంచి వచ్చిన పదాలను ఎలా గుర్తుపట్టాలి, వాటి గుర్తులేంటో ఇప్పుడు చూద్దాం. ఇవి చాలా చాలా ఈజీ. కొన్ని అక్షరాలున్నాయి, అవి కనిపిస్తే చాలు, వేరే ఏదీ ఆలోచించక్కర్లేదు. అది ఖచ్చితంగా సంస్కృతం నుంచి వచ్చిన పదం అనేయొచ్చు. అవేంటంటే రు, ష, ష, హ, ఇంకా విసర్గ, అంటే 2 సున్నాలుంటాయి కదా, అది. ఇక్కడ చూడండి, ఋషి, ఇందులో రు ఉంది. శంఖం, షా ఉంది. భాషలో షా ఉంది. హరుడులో హ, అంతఃపురంలో విసర్గ. సో ఈ అక్షరాలే వాటి అడ్రస్ చెప్పేస్తున్నాయి. ఇవన్నీ సంస్కృత పదాలు. ఇంకో స్ట్రాంగ్ క్లూ ఏంటంటే మహాప్రాణాక్షరాలు, అంటే ఒత్తి పలికే అక్షరాలు. ఖ, ఘ, ఛ, ఝ, థ, ధ ఇలాంటివన్నమాట. ఈ అక్షరాలు మనకు అచ్చు తెలుగు పదాల్లో అస్సలు కనిపించవు. సో ఇవి ఉన్నాయంటే అది సంస్కృత పదం. గుర్తుందా? అచ్చ తెలుగు పదాలకు ఏ, ఓ అని చెప్పుకున్నాం. దానికి టీక్ ఆపోజిట్ సంస్కృత పదాల్లో ఐ, ఔ అనే అచ్చులుంటాయి. ఉదాహరణకు ఐరావతం, ఔషధం. ఈ పదాల్లో ఐ, ఔ ఉన్నాయి కదా, ఇవి సంస్కృతం నుంచి వచ్చినవే. ఓకే, ఒక్కసారి క్విక్గా రెండింటినీ పక్కపక్కన పెట్టి చూద్దాం. ఇది చాలా బాగా గుర్తుంటుంది. చూడండి, అచ్చ తెలుగు వైపు ఏ, ఓ, స, అరసున్నా ఉన్నాయి. అదే సంస్కృతం వైపు ఐ, ఔ, రు, ష, ష, విసర్గా ఉన్నాయి. ఈ తేడాని గమనిస్తే చాలు, చాలా ఈజీగా గుర్తుపట్టొచ్చు. సరే, ఇప్పుడిదాకా రూల్స్ గురించి మాట్లాడుకున్నాం. కానీ మీకు తెలుసు కదా,
ప్రతి రూల్కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. మన తెలుగులో కూడా అలాంటివి కొన్నున్నాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఇది కొంచెం ట్రికీగా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఈ ఎక్సెప్షన్ అర్థం కావాలంటే ముందు మనకు సంయుక్తాక్షరం అంటే ఏంటో తెలియాలి. సింపుల్. ఒక అక్షరం కింద వేరే అక్షరం ఒత్తుగా వస్తే దాన్ని సంయుక్తాక్షరం అంటాం. ఉదాహరణకు కా కింద యా ఒత్తు వస్తే క్యా, పా కింద రా ఒత్తు వస్తే ప్ర. ఓకేనా? రైట్! ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. మామూలుగా సంయుక్తాక్షరం ఉంటే అది సంస్కృత పదం అని చెప్పుకున్నాం కదా, కానీ అలాంటి సంస్కృత పదం చివర డూ గాని మూ గాని చేరితే అప్పుడది తెలుగు పదం అయిపోతుంది. విచిత్రంగా ఉంది కదూ? దీన్నే వ్యాకరణంలో ఆచిక పదం అంటారు. ఉదాహరణ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఈశ్వర అనేది సంస్కృతం, కాని దానికి డూ చేరి ఈశ్వరుడు అయింది. ఇప్పుడు ఇది తెలుగు పదం. అలాగే పర్వత అనేది సంస్కృతం, దానికి మూ చేరి పర్వతము అయింది. ఇది కూడా ఇప్పుడు తెలుగు పదం. అంటే సంస్కృత పదాలను తెలుగు తనకి తగ్గట్టుగా ఎలా మార్చుకుందో చూడండి. సరే, ఇక మనం ముగింపు దశకు వచ్చేశాం. ఇప్పటిదాకా నేర్చుకున్న పాయింట్స్ అన్నింటినీ ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేద్దాం. ఈ టేబుల్ని ఒక చీట్ షీట్లా వాడుకోవచ్చు. చూడండి, అచ్చుల్లో తేడా ఏంటి, హల్లుల్లో తేడా ఏంటి. తెలుగులో ఏ, ఓ ద్విత్వాక్షరాలు స కనిపిస్తాయి. సంస్కృతంలో ఐ, ఔ, రు, ష, ష మహాప్రాణాక్షరాలు కనిపిస్తాయి. బేసిక్గా ఈ కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. చాలా వరకు పదాలను ఈజీగా కనిపెట్టేయచ్చు. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన తెలుగు భాషలో ఇలా అచ్చ తెలుగు పదాలు, సంస్కృతం నుంచి వచ్చిన పదాలు రెండూ కలిసిపోయున్నాయి. ఇలా వేరే భాషల నుంచి పదాలను తీసుకోవడం అనేది ఒక భాషకు బలమా లేక బలహీనత? గ్రామర్ రూల్స్ పక్కన పెట్టి ఒక భాషగా తెలుగు ఎదుగుదల గురించి ఆలోచిస్తే ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.